షర్మిల, కవిత ఇద్దరూ కుటుంబానికి వ్యతిరేకంగా లేదా అన్నలకి వ్యతిరేకంగా రంగంలోకి దిగినటువంటి వాడు. కానీ ఓ తేడా ఉంది. ఆ షర్మిలకి జగన్మోహన్ రెడ్డి కాకుండా రాజశేఖర రెడ్డి టైంలోనే ఆస్తి పంచడం అయింది. జగన్మోహన్ రెడ్డి కూడా 200 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వడం అయింది. అదే సందర్భంలో అదంతా డివిడెండ్ మాత్రమే. అతని అమ్మాయికి 40% వాటా ఇవ్వడం అనేదాన్ని ఆ రోజున జగన్ అంగీకరించాడు. అంటే అదే తప్పు చేశాను, నేనేదో నా చెల్లెల మీద ప్రేమతో ఇవ్వాలనుకుంటే ఆమె నన్నే మోసం చేస్తున్న వేళ నేను ఇవ్వట్లేదంటూ జగన్ చెప్పాడు. కాబట్టి ఆస్తి తగాదాలో తను ఆశించిన డబ్బులు రాలేదని పోరాడింది షర్మిల. కవితకు వచ్చేటప్పటికి కేటీఆర్ కంటే ఎక్కువ వస్తుంది కవిత దగ్గర, కేసీఆర్ కంటే ఎక్కువ వస్తుంది కవిత దగ్గర. అంతకుముందు ఏం లేదు. ఆయన పేరేంటి, మన రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పింది. ఒక ఫ్లాట్ ఇచ్చారు మా నాన్న పెళ్ళికి, అదేది పసుపు కుంకుమ కింద బంగారు నగలు పెట్టారు అన్నటువంటి ఆ ఫ్లాటు మాత్రమే ఉన్నటువంటి ఆవిడ ఇవాళ నిన్న మీటింగ్కే 10 ఫ్లాట్ల ఖర్చు అయ్యి ఉంటుంది. అలాగే ఇవాళ భారీ ఎత్తున చేయగలుగుతుంది. కాబట్టి ఆస్తి తగాదా లేదు అక్కడ. ఇక అధికారం. షర్మిల నేను అన్న జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేశాను, ఆ తర్వాత 2014-19 టైంలో కూడా పనిచేశాను నేను అని అడిగింది. అందుకోసం తనకు ఎమ్మెల్యే సీటు కానీ ఎంపీ సీటు కానీ ఇవ్వలేదు అన్నటువంటి అసంతృప్తి ఉంది. అందుకని ఆ తర్వాత పార్టీ పెట్టుకుంది, అది విలీనం చేసి ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది. ఆవిడనే దానికి కొంత బాధ్యత ఉంది. ఎందుకంటే తను కష్టపడ్డా కూడా తనకే పదవి ఇవ్వలేదు అన్న అనేది. సరే, దానికి జగన్ వచ్చేటప్పటికి కుటుంబానికి అట్లా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారని మరి విజయమ్మకి ఇచ్చారు కదా లెక్కనైతే కనుక. కాబట్టి అక్కడ కొంత జగన్ దగ్గర తేడా ఉంది. షర్మిల అడిగే దాంట్లో ఒక జెన్యూనిటీ ఉంది. కవితకు వచ్చేటప్పటికి ఎంపీగా 2 సార్లు టికెట్ ఇస్తే ఓసారి గెలిచింది, ఓసారి ఓడిపోయింది. ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు, రాజకీయ పదవిని అనుభవించింది. ఇకపోతే షర్మిల ఏనాడు తండ్రిని దూషించలేదు, అన్నని విమర్శించింది, అన్నని నాశనం కావాలని కోరుకుంటోంది. వదిన మీద కోపము, అన్నని నాశనం చేయాలని కోరుకోవడము నడుస్తుంది. ఇటు ఈ అమ్మాయి వచ్చేటప్పటికి తండ్రినే దూషిస్తోంది. ఏ తండ్రి అయితే ఉద్యమాలు చేసి ఈ స్థాయికి వచ్చాడో ఆయన పేరు చెప్పుకుని వచ్చిన ఆవిడ తండ్రిని అపఖ్యాతి పాలు చేయడంతో పాటు తండ్రిని దూషిస్తోంది. తద్వారా ఆమెకి ఈమెకి తేడా అయితే ఉంది.